పెరుగన్నంలోకి ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. నాకు కూడా ఆ హ్యాబిట్ ఉందనమాట. ఎన్ని కర్రీస్ వేసుకొని తిన్నా కూడా లాస్ట్లో పెరుగన్నం కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇన్స్టెంట్గా ఉసిరికాయ ఆవకాయ పెట్టాను. నేను ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉసిరికాయలు మంచిగా వాష్ చేసేసి ఉసిరికాయకి చిన్న చిన్న ఘాట్లు పెట్టాను. మనం ఫ్రై చేసినప్పుడు అవి పేలకుండా ఉండడానికి. నేను ఆవకాయ ఎప్పుడు పెట్టినా పల్లీల ఆయిల్ యూస్ చేస్తాను. వేరుశనగ నూనె 1.5 కప్ వేసి ఉసిరికాయలని ఫ్రై చేశాను. ఉసిరికాయలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉంచేయాలి. మెంతులు ఆవాలు కూడా ముందుగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేశాను. ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే తాలింపు వేస్తున్నాను. తాలింపులోకి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది బాగా చల్లారాలి. నేను తీసుకున్న ఉసిరికాయల క్వాంటిటీకి 1/2 కప్ సాల్ట్, ఒక 1.5 కప్ వరకు కారం వేసాను. 1 కప్ వరకు ఆవాలు, మెంతిపిండి కూడా యాడ్ చేసేసుకొని ముందుగా వేసుకున్న పోపును కూడా వేసేసుకోవాలి. పోపు బాగా చల్లారిన తర్వాత యాడ్ చేయాలి. 1/2 కప్ వరకు నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్లాస్ కంటైనర్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇన్స్టెంట్గా పెట్టిన ఆవకాయ చాలా బాగా కుదిరింది.